కార్తీక పురాణము 2వ అధ్యాయము. సోమవార వ్రత మహిమ. అప్పటికే కాలాతీతమైనందున మరునాడు వశిష్ఠుల వారు శుచి అయి జనకును చూచి, జనక, నీకు కార్తీక మాసం ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని, కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానము దాని మహిమ గురించి వివరింతును, సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలోని సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి విలువ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రమున తరువాత నక్షత్ర దర్శనము చేసి భుజింపవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగరణ పురాణ పఠనం అనరించి తెల్లవారిన తర్వాతే నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చేయలేని వారు 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాను భుజించవలెను. ఉండవలసిన వారు సోమవారం నాడు 2 పూటలు భోజనం కానీ ఏ విధమైన పలహారములు కానీ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు మెచ్చి కైలాస ప్రాప్తి కలిగించే శివ సన్నిధిని చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదుగాన అది నీకు తెలియపరచదును, శ్రద్ధగా వినుము. పూర్వకాలమున కాశ్మీరు దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తి చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు సుకేసి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. ఇతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది. నిరంతర భగవన్నామ స్మరణ వలన లోకులెల్లరూ ఇతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు సుకేసి యవ్వన గర్భముతో కన్నుమిన్ను గానక పేదలను దూషించుచు, అత్తమామలను భర్తను కొట్టుచు, రక్కుచు, తిట్టుచు, పరపురుషుల సాంగత్యము గలదై వ్యభిచారై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన ఈమెను అత్తమామలు ఇంటి నుంచి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు తన భర్తను ఆమె ఎందు అభిమానము, ఆమె ఎంత నీచ కార్యములు చేసినా సహించి పొమ్మనినను విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. ఇట్లు కొంతకాలమునకు ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తను వివక్షత కానీ దయా దాక్షిణ్యములు కానీ లేక ఒక బండరాయి తెచ్చి తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. అతి రహస్యంగా ఆ మృతదేహమును దొడ్డిదారిని ఎవరి సహాయము అక్కరలేకనే ఊరు చివరనున్న పాడుబడిన నూతిలో పడవేచి పైన చెత్త చెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు నానాజాతి పురుషులతో తన సౌందర్యమునుచే క్రీగంటచే వశపరుచుకుని వారల వ్రతములను పాడు చేసి వర్ణశంకరురాలయ్యను. అంతియేకాక పడుచు కన్యలను, భర్తతో కాపురములు చేయుచున్న పడుచులను తన మాటలతో వారిని చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి పురుషులను దార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనక, యవన బెంకము ఎంతో కాలం ఉండదు కదా. కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలో యవనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుంచి చీము, రక్తము, రసిక కారట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వం కృషించి కురిగిపోయే భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంతో ఉండగా తనకు అన్ని విధాల తృప్తి కలిగించిన విటులు ఇప్పుడు ఏ ఒక్కరూ ఈమెను తొంగి చూడనైరి. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తమను ఎటులైనను పలకరించునను ఆ వీధి మొగమ చూడకుండిరి. ఇటులా నరక బాధను అనుభవించుచు పురుగులు పట్టి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికున్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను వినని పాపిష్ఠురాలు. ఆమె చనిపోయిన వెంటనే భయంకరుడైన యమభటులు వచ్చి ఆమెను ప్రేత రాజగు యముని సన్నిధిలోని ఉంచిరి. యమధర్మరాజు ఆమె పాపముల పుణ్యముల జాబితాను చిత్రగుప్తుల వారిచే చూపించి, భటులారా, ఆమె చరిత్ర ఇంతెంత కాదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను. భటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందున ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందులకు సలసలా కాగే నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అపకీర్తి, అత్తమామలకు అపకీర్తియు,
తెచ్చి భ్రష్టురాలైనందువలన సీసము కరిగించి నోటిలో చెవులలో పోసి ఈ ఇనుపగడ్డీలతో కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పములు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరముల వాళ్ళు, అటు 7 తరముల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా అనేక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచు, కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండిరి. కళింగ దేశమున ఒకనొక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొను సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన ఆ బలి అన్నమును ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను ఆ కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానయై ఆ ఇంటకు దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించను. వెంటనే ఆ శునకము, ఓ విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరబెట్టుకున్నాను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుమని కేకలు వినబడిను. మరలా ఆ విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నువ్వు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 16 జన్మలందు ఒక విప్ర కులాంగనను నేను వ్యభిచారిణయ్యే అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించి నా తర్వాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వలన ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి మీ ఇంటనున్న బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది గాన, ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన ఈ కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించిన అని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఒక సోమవారము నాటి ఫలము ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్ప విమానం అక్కడికి వచ్చెను. అక్కడి వారందరూ చూచుచుండగా ఆమె ఆ విమానమెక్కి అందరికీ వందనము చేసి శివ సాన్నిధ్యమునకేగెను. వింటివా జనక మహారాజా, నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమునకు పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసిరి.